దానికి సంబంధించి మీరు విన్నారు. వినిన మీరు వారికి సహాయం చేయండి, మేలు చేయండి. వారి ధరిన ఉన్న కీడుని తొలగించండి. మేలుకరముగా ఇంకా సమృద్ధి అయిన అభివృద్ధి దయచేసి మేలు చేస్తారు. ఈ సమయం మాతో మాట్లాడతారు. మా దగ్గరే మీరు ఉంటారు కాబట్టి యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పాలి హల్లెలూయా. వాళ్ళు కాదు, చేతులు. హల్లెలూయా. మంచిది. ఎంతవరకు దేవుని దైవ సన్నిధుల వల్లను ఎంతవరకు వాడుకున్నందుకు దేవుడికి మహిమ. చాలామంది పాటలు పాడారు, దేవుని స్తుతించారు, గర్వపరిచారు. చాలా మంచిది. అందరినీ దేవుని దీవించడు కాక. ఈ సమయంలో వాక్యాన్ని కూడా శ్రద్ధగా విందాం. గత శుక్రవారం సమయంలో మనము ఒక వాక్యాన్ని మనము గుర్తు చేసుకున్నాం. దాన్ని మనం ఈ రోజున పూర్తి చేద్దాం. ఇప్పుడు దేవాది దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేది మనము మాట్లాడుతున్నాం. మనం ఎందుకు సమాధానంగా ఉండాలి, మనం ఎందుకు సమాధానం పడాలి, మనకెందుకు సమాధానం కావాలి అనే విషయాన్ని మనము మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటల్లో భాగంగా వాక్యం ద్వారా మనము ప్రకటన చేసుకున్నాం, వాక్యం చెప్పుకున్నాం. కాబట్టి అందులో మరి గుర్తున్నవారు చెప్పండి, గుర్తు లేని వారికి నేను చెప్తాను. అందరికీ గుర్తు లేదని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తుందమ్మా? గుర్తుందంటారా? దేవుని యొక్క సంఘం ఎలా ఉండాలంటే శాశ్వతమైన జ్ఞాపక శక్తితో ఉండాలంట. హల్లెలూయా. శాశ్వత కాలమైన ప్రేమానురాగాలు కలిగిన జ్ఞాపక శక్తి మనకు లేకపోతే మనము కొన్ని రోజులు, కొన్ని గంటలు, లేకపోతే కొన్ని సందర్భాల్లో మనము ఈ యొక్క పరిధిని మనం కోల్పోతాం. మనకి రావాల్సిన దీవెన ఆశీర్వాదకరాన్ని మనం దూరం చేసుకుంటాం. ఈ జ్ఞాపక శక్తి మనం ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్న వాక్యం ఎప్పటికప్పుడు కూడా నిన్ను నెవర వేసుకునేలా చేస్తుంది, నిన్ను పరిశోధించుకునేలా చేస్తుంది, నిన్ను పరిశీలిస్తుంది, నిన్ను ముందుకు నడిపిస్తుంది. జ్ఞాపక శక్తి లోకానుసారమైన జ్ఞాపక శక్తి నీకుంటే దైవికమైన జ్ఞాపక శక్తి నీకుండదు. దైవికమైన జ్ఞాపక శక్తి వాక్యమై ఉన్న దేవుడు నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు. ఇది ఒకవేళ వాక్యం మీద దృష్టి లేకపోతే దైవికమైన జ్ఞాపక శక్తి లేదు అని అర్థం. లోకానుసారంగా అన్నీ గుర్తుంటాయి. రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం చేయాలో, లేక లక్ష్మణుడు ఎక్కడికి వెళ్ళాలో అనుకుంటున్నాము, అన్ని నీకు జ్ఞాపకంగా ఉంటాయి. కానీ వాక్యం నిన్నగాక మొన్న రాత్రి చెప్పిన వాక్యం ఈరోజు గుర్తులేదు. ఇది ఇప్పుడే కాదు, ఏ గుర్తులేదు. కొంతమందికి చదువుకున్న వాళ్ళకి కాస్త ఏదో గుర్తుంది, మిగతా వాళ్ళకి అది కూడా గుర్తుండట్లేదు. గుర్తుండవలసింది, పట్టుకోవలసింది, ముద్ర వేసుకోవలసింది, మధ్యలో ఉంచవలసింది వాక్యం కదా. ఆ వాక్యం నీ దగ్గర లేకపోతే నీకున్న క్రైస్తవ్యానికి అర్థం ఏముంది? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేన్ని ముద్రించుకోవాలి? వాక్యాన్ని ముద్రించుకోవాలి. ఆ వాక్యమే నీ పాదాలకి దీపమై నిలబడుతుంది, నేను నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు సమాధానం పడాలి అనే ఒక ప్రశ్న మీద సమాధానాలు అనేకమైనవి మనం తెలుసుకున్నాం. ఏంటి తెలుసుకున్నాం అంటే, ఒకటి దేవుని కుమారుని బట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మనము కూడా దేవుని కుమారులము కావాలి. కాబట్టి మనకేం కావాలి? సమాధానం కావాలి అని దాని మీద మత్తయి సువార్తలో మనము 5:9 నుంచి మనం నేర్చుకున్నాం విషయాన్ని. అది కొండ మీద ప్రసంగములో ఒక భాగముగా ధన్యతలో ఒక ధన్యత సమాధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది, మన దేవుడు సమాధానానికి కర్త. మన దేవుడు సమాధానానికి కర్త, కర్మ, క్రియ ఉన్నాడు. కాబట్టి తనకి ఇష్టలేని బిడ్డలు కూడా ఎలా ఉండాలి? సమాధానం కలిగి జీవించాలని ప్రభు మనకి బోధించాడు. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:33లో, అలాగే ఎఫెసీయులకు 2:14లో, రోమా 16:20లో మనం చూసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మూడోది, సమాధానం లేకుండా ప్రభుని చూడడానికి అసాధ్యం. దేవునికి స్తోత్రం.
అంటే సమాధానం లేకుండా యేసుక్రీస్తుని మనము చూడలేము, పరలోక రాజ్యం మనము చేరలేము అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఏప్రిల్ రాసిన పత్రిక 12:14 ద్వారా అందరితో సమాధానము కలిగి పరిశుద్ధత కలిగి మనం ప్రయత్నించాలి, ఉండాలి అని చెప్పేసి గ్యారంటీ మనకి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వది మనం చూస్తున్నట్లయితే సమాధానం లేకుండా నెమ్మదిగా ఉండలేము. అందుకోసం మనకి ఏం కావాలి? సమాధానం కావాలి. నెమ్మదిగా ఉండాలంటే, మెలుగుగా ఉండాలంటే, వివేకంగా ఉండాలంటే, తెలివిగా ఉండాలంటే, ఈ లోకనిచ్చే నడవకుండా దైవికంగా బ్రతకాలంటే మనకు ఏమి కావాలి? సమాధానం కావాలి. కాబట్టి ఆ సమాధానాన్ని గురించి ఇక్కడ ఒక భక్తుడి గురించి మనం తెలుసుకున్నట్లయితే చూస్తున్నాం. సమయ గ్రంథంలో మనం చూస్తున్నట్టు సమయాలు 16:4లో ఒక వ్యక్తిని, ఒక సేవకుని ఆ గ్రామం అంతా కూడా చూసి తన రాకని చూసి అతను అడుగుతారు కదా, నీవు ఈ గ్రామానికి, పట్టణానికి సమాధానంగానే వచ్చావా అని అడుగుతున్నాడు. అంటే ఒక వ్యక్తి ఒక గ్రామానికి, ఒక పట్టణానికి సమాధానంగా వెళ్ళకపోతే ఆ గ్రామ ప్రజలు సమాధానంగా ఉండలేరు. అంటే అసమాధానంతో బ్రతుకుతారు. ఎందుకంటే అక్కడ గొడవలు, కొట్లాట్లు అక్కడ బయలుదేరుతుంటాయి. కాబట్టి ఏం కావాలి? ఆ గ్రామానికి, ఆ పట్టణానికి ఎవరు వచ్చినప్పటికీ కూడా, ఎవరు ఉన్నప్పటికీ కూడా, స్థానికంగా ఉన్నప్పటికీ కూడా, కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా, అందరూ ఉన్నప్పటికీ కూడా అందరికీ కావాల్సిన సమాధానము, వచ్చిన వారు కూడా ఏం చేయాలి? సమాధానాన్ని తెచ్చేవారిగా ఉండాలి. ఆ సమాధానం లేకపోతే మాత్రము మన గ్రామాలు, మన జీవితాలు, మన గందరగోళము అవుతుంటాయి అన్నమాట. కాబట్టి దానికి సంబంధించి సమాధానం మనకి గ్యారెంటీగా ఉండాలి. 5వది సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలనుకుంటున్నాడు. ఇది ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ప్రభు కోరుతున్నాడు, అపొస్తలుడైన పౌలు కోరుతున్నాడు. క్రీస్తు నామాన్ని బట్టి ఆయన తెలియజేస్తున్న ఒక విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు కదా. రోమా పత్రిక 12:19 12:19 తెలియపరుస్తున్న మాట, సాధ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండండి అని ప్రభు మనకి మరి అపోస్తలుడైన పౌలు ద్వారాగా మనకి తెలియజేస్తున్నాడు, ప్రకటన ఇస్తున్నాడు. హల్లెలూయా. 15 రోమీయులకు రాసిన పత్రిక 15:33 చెప్తున్నాడు కదా, సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు మనకు తోడై ఉంటారంట? సమాధానానికి కర్తైన దేవాది దేవుడు మనందరికీ తోడుగా ఉండాలంటే మనము కూడా ఈ రోజుని ఎలా ఉండాలి? సమాధాన గలవారిగా జీవించాలి. ఎందుకంటే నీ ప్రభుకి నచ్చే క్వాలిటీస్ నీకు కూడా ఉండాలి. నీ ప్రభుకి నచ్చే బుద్ధులు, బృందనాలు కూడా నీతో ఉండాలి. నీ ప్రభుకి నచ్చే యొక్క తీరు నీ దగ్గర ఉండాలి. నీ ప్రభుకి నచ్చేది లేకుండా ఆయనకు నచ్చనిది, తన నామాన్ని అవమానపరిచేది ఒకవేళ నీ దగ్గర ఉంటే తాను సమాధానకర్తగా నీ ఎదుటికి రాడు, తన సమాధానాన్ని దగ్గర పంపడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనమందరూ ఏకభావంతో ఎలా ఉండాలంటే సమాధానానికి కర్తైన ఆ దేవాది దేవుని ఎదుట మనం కూడా సమాధాన గలవారిగా జీవించాలి. అనేకమైన వారి దగ్గర కూడా సమాధానం పొందాలి. మనము అందరికీ కూడా సమాధానం చూపించేవారిగా, బోధించేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు విషయానికి వద్దాం. ఈరోజు వాక్యం ఏంటి అంటే, మరి ఈ సమాధానం అనేది ఏమైనా ప్రాముఖ్యత ఉందా? ఈ సమాధానానికి ఏమైనా మూలం ఉందా? ఈ సమాధానానికి దేవుడు ఏం పేరు పెట్టారు అంటే ఆత్మఫలము అని పేరు పెట్టారు. ఏ ఫలం అది? ఆత్మఫలములో ఒక ఫలము. ఏ ఫలం అది? సమాధానము. మనుషులైన మీకు, లేక విశ్వాసులైన మీకు, క్రైస్తవులైన మీకు, నా బిడ్డలైన, నా ప్రజలైన, నా ప్రజైన మీ అందరికీ కూడా సమాధానం అనే ఫలము గ్యారెంటీగా ఉండాలి. ఆ ఫలము పేరేంటి? ఆత్మ ఫలము. ఆత్మ ఫలము అని వ్రాయబడ్డారు. ఆత్మ ఫలము కాలేని యొక్క శరీర ఫలాలు కూడా ఆ పైన వ్రాయబడి ఉంటాయి. అది మనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5:22 చదువుదాం. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము,
దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడ్డదంటే ప్రియమైన వాళ్ళరా, గలతీయులకు రాసిన పత్రికలో రాయబడ్డ మాట ఏం చెప్తుంది? అక్కడ స్పష్టమైంది. ఏ ఫలం అంటది? ప్రాముఖ్యమైన ఫలము సమాధానం. ఈ యొక్క సమాధానము ప్రేమ వల్ల వస్తుంది, కానీ సమాధానం ప్రత్యేకంగా కూడా మనకు తెలియజేశాడు. ప్రత్యేకత సమాధానానికి ఉంది. సమాధానం లేని వారు ఎవరు చూడలేరు? ప్రభువును చూడలేరు. సమాధానము ఈ లోకంలో ఈ భూమి మీద ఉండగా నా బిడ్డలైన మీరు సమాధానం గలవారిగా లేకపోతే మీరు ఏం కోల్పోతారంటే పరలోక రాజ్యాన్ని కోల్పోతారు, ఆత్మీయ స్థితిని కోల్పోతారు, భక్తిని కోల్పోతారు. ఎందుకంటే మీరు నా బిడ్డలు కాబట్టి నాకు తగిన వారిగా ఉండాలి, నాకు తగినట్లుగా ఉండాలి, నాకు నచ్చే విధంగా ఉండాలి, నా పాటలు నడవాలి. నేను మీకు ఇచ్చాను మార్గం. అంటే 3 రకాలైన ఈ లోకంలో దేనికోసం వెతుకుతున్నామో, ఏది నుండి బ్రతికిస్తుందో, ఏది ముందుకి నడిపిస్తుందో అది నా దగ్గర ఉంది. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. కాబట్టి నా యందు తప్ప ఎవడను కూడా, నా ద్వారా తప్ప ఎవడను కూడా పరలోక రాజ్యమును చేరలేడు, స్వతంత్రించుకోలేడు అన్న మాటను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమందరికి కూడా ఏం కావాలి? సమాధానం అనేది చాలా చాలా అవసరమని దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చూద్దాం ఈ సమాధాన ఫలములలో కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. బైబిల్ గ్రంథం నుండి మనం చూస్తున్నట్లయితే ఏమని రాయబడ్డది అనే విషయాన్ని మనము బాగా చూద్దాం. ఇక్కడ పైన భాగాలు ఒకటి ఉన్నది, లోకానుసారమైన శరీరకరమైన ఫలములు. అవి కూడా ఫలములే, కానీ దానికి ఆత్మ అని లేదు, శరీర ఫలములు అని ఉంటారు. ఆ ఫలములను గురించి మనం చూస్తున్నట్లయితే 19వ వచనం చదవగా ఉందో, స్పష్టంగా ఉన్నాయి, అంటే క్లియర్గా ఉన్నవి. అవి ఏంటి? ఏమనగా ఏంటంట? ఏంటమ్మా? ఫస్ట్ ఏంటి? చారత్వం. రెండోది అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిషారం, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విపదములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన అన్ని రకాలైన ఆటలో, పాటలో, చందనలో, సరదాలు దేవుడికి నచ్చు. ఎందుకంటే దేవుడు ఏమని చెప్పాను నేను? సమాధానానికి కర్త కాబట్టి తనకి అల్లరితో కూడిన ఆటపాటలు నచ్చవు. ఈ లోకానుసారమైన శరీరకరమైన ఫలములు స్పష్టమైన, చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికీ కూడా మనకి తెలిసిందే, అంతా కూడా తెలియదేమి లేదు. ఇక్కడ అన్నీ తెలిసిందే, జరిగిస్తున్నవే, చేస్తున్నవే, చూస్తున్నవే అన్నీ కూడా. అవి మీ దగ్గర ఉండకూడదు. ఎందుకంటే దేవుడు సమాధానకర్త కాబట్టి మీ నుండి కోరేది కూడా సమాధానాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 133వ కీర్తన భాగంలో తెలియజేస్తున్న విషయాన్ని మనం చదువుకుందాం. ఏమని రాయబడ్డది? సహోదరుడు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటుంది. హల్లెలూయా. సమాధానం లేకుండా ఐక్యత ఎలా వస్తుంది? ఐక్యత లేకుండా సమాధానం ఎలా వస్తుంది? అందుకే మొదట నీవు వెళ్ళి నీ సహోదరుడితో ఏం పడాలి? సమాధానం పడాలి. ముందు సమాధానం పడు నీ సహోదరుడితో. అంటే అర్థం తెలుసా? నీ సహోదరుడితో కలిసి ముందు నీ సహోదరుడితో నీ మనసును కలుపు, నీ సహోదరుడితో ఐక్యత కలిసి ఉండు. ఐక్యత లేకుండా నా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే నేనేం చేయను? నీ మనసులో ఒక మచ్చరం ఉంది, కపటం ఉంది, ఆ వ్యక్తి గురించి నీకు కోపం ఉంది, ఆ వ్యక్తి గురించి నీకు ఏదేదో ఉద్దేశాలతో, పరిశుద్ధమైన ఉద్దేశం కాకుండా ఆయన ద్వేషిస్తూ నా దగ్గర కొంచెం ప్రార్థిస్తున్నావు. ఆ వ్యక్తిని ద్వేషిస్తూ ఆ వ్యక్తి గురించి మచ్చరము నీలో ఉంచుకొని, కోపం ఉంచుకొని నా దగ్గరకు వచ్చి ప్రార్థించుట అది న్యాయము కాదు అంటున్నాడు. హల్లెలూయా. అది న్యాయము కాదు. ఎందుకంటే మొట్టమొదట నువ్వేం చేయాలి? వెళ్ళి సమాధాన పడాలి, నువ్వు వెళ్ళి ఐక్యతగా ఉండాలి, నువ్వు వెళ్ళి అందరితో మిళితముగా ఉండాలి,
అందరితో కలిసిపోయినట్లుగా ఉండాలి, అందరిని ప్రేమించేవాడిగా ఉండాలి, అందరిని శ్రమించేవాడిగా ఉండాలి. అది నాకు నచ్చే భాగం అది. కాబట్టి నాకు నచ్చే ఆ యొక్క క్రియ నువ్వు చేయాలి. నువ్వు చేసినప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చెయ్యక మునిపే నిన్ను నేను ఎరిగి ఉంటాను కాబట్టి నీకు నేను మేలు చేస్తాను. హల్లెలూయా. నీకు నేను మేలు చేయాలంటే అందరితో కలిసి ఉండాలి. ఎవరి గురించి నువ్వు కోపము పెట్టుకోకూడదు, ఎవరిని శాపార్థమైన మాటలు మాట్లాడకూడదు, ఎవరి దగ్గర కూడా నీవు అనాలోచనగా మాట్లాడకూడదు. నువ్వు నా కుమారుడు, నువ్వు నా కుమార్తెడు కాబట్టి నా తీరు నీలో ఉండాలి, నా స్వభావం నీలో ఉండాలి. నేను సమాధానం కలుతున్నాను, అలాగే నీకు సమాధానం పంపిస్తానని చెప్పలేదు, నీకు కూడా సమాధానంగానే ఉండాలి. నా కుమారుడు నేను ఏది కోరుకున్నాను అది చెయ్యాలి. నా కుమారుడు నాకు నచ్చే పని చేయాలి. నా కుమారుడు నేను చెప్పే బాటలో నడవాలి, నేను చెప్పే మాట వినాలి. నా కోపం అది లేకపోతే అలాగే నా దేవుడు కూడా నీ దేవుడు కూడా అడుగుతున్నది ఏంటంటే నేను సమాధానకర్తనే, కానీ ఆ సమాధానాన్ని నీకు ఇవ్వాలంటే నీవు కూడా ఈ భూమి మీద చూపించాలి, సమాధానాన్ని చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం లేని ఒక వ్యక్తిని నేను మీకు చూపించాను. ఎవరైనా సమాధానం లేకుండా, సహోదరుడితో ఐక్యతగా లేకుండా, ఐక్యతగా కలిసి లేకుండా అతడు మనసులో మచ్చనం పెట్టుకొని, మనసులో వేరు ఉద్దేశం పెట్టుకొని, మనసులో ఒక హత్య చేసే మనస్తత్వాన్ని పెట్టుకొని ప్రభువుకు మాత్రం స్తోత్రాలు చెల్లిస్తూ బలి అర్పిస్తున్నాడు. ఎవరైనా కయ్యేను. మరి ఈ కయ్యేను గారు ఏం చేస్తారు అంటే మనసులో ఒకటే బయటకు ఒకటి చేస్తున్నాడు. ఇంతకీ దేవుడికి నచ్చేదేంటి? మనసులో ఉండేది చేస్తేనే దేవుడికి నచ్చింది. కానీ మనసులో ఉండేది మనసులో ఉంది, బయటకు మాత్రం దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఏమీ అలా చేయలేదే, ఏమీ కూర్చి సాక్ష్యం దేవుడు అలా ఇవ్వలేదే. ఏమనిస్తున్నాడంటే ఆయన సంపూర్ణుడిగా, ఆయన కల్మషం లేనివాడిగా కనబడుతున్నాడు. తన యాగము, తన త్యాగము, తన అర్పణతయు కూడా కల్మషము లేనిదిగా కనబడుతుంది. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తూ నీ తమ్ముడు నాకిచ్చుట నీకు నచ్చలేదు, అందుకే నీ తమ్ముడిని ఏం చేశావు? చెప్పేశావు. అర్థమైంది. అతను నీకు ఏ అన్యాయం చేయలేదు. చేశాడా? చేయలేదు. కానీ నీ కోపం ఏంటి? ఈ తమ్ముడు లేకపోతే చివరికి ఏ దిక్కు లేక నా అర్పణ అనుకుంటాడు కదా దేవుడు అనుకున్నాడు. ఏ దిక్కు ఉండదు, నీకు ఎవడు అర్పించడు, ఎవడు ప్రార్థన చేయడు, ఎవడు యజ్ఞగా దేవుడికి చేయడు. నా తమ్ముడు ఒకటి పోతే ఇద్దరే ఉన్నాడు కదా, అందుకే అతను నచ్చేసాడు దేవుడికి. అతను ప్రార్థన చేసుకుంటున్నాడు, అతను దూపం చేసుకుంటున్నాడు, అతను అర్పణ చేసుకుంటున్నాడు. అక్కడ మచ్చలము లేకుండా, ఏ భేదము లేకుండా, ఈ భేదము లేకుండా మనస్సులో దేవుడు ఉంచుకొని అతను సమర్పిస్తున్న ఆ మనస్సు అతనికి తెలియక అలా చేస్తే నా ప్రార్థన కూడా అంగీకరిస్తాడు, నా అర్పణ కూడా అంగీకరిస్తాడని తెలియక అతడు మచ్చలు పెట్టుకుని తమ్ముడి మీద అతని వల్ల నీకు ఏ నష్టము కలగలేదు, కానీ మచ్చలు మాత్రం ఎలా వచ్చింది. దేవుడు అందుకోలేదు. దేవుడు ఎందుకు అందుకోలేదో ఒక్కసారి కూడా ఆలోచించలేదు, గ్రహించలేదు. దేవుడు ఎందుకు నన్ను నా ప్రార్థన అంగీకరించి, నా దోపం అంగీకరించట్లేదని అర్థం చేసుకోలేదు. నా తమ్ముడికి అంగీకరిస్తాను, నాకు అంగీకరించలేదంటే దేవుడు అడిగిదాం, తండ్రి నాలుగు లోపం ఉందని అడిగిదాం అని ఒక్క సందర్భంలో కూడా నీకు ప్రేరణ రాలేదా? హఠాత్తుగా వెళ్ళి నీలో ఉన్న కృతాన్ని చూపించేవాళ్ళ. ఏముండకూడదు? శరీర ఫలం. అది ఏ ఫలం ఉన్నది? శరీర ఫలం. కృతము, మత్సరము, ఆవేశము, ఇవన్నీ కూడా శరీర ఫలాలు. కాబట్టి శరీర ఫలాలు ఒక క్రైస్తవుడిగా ఆత్మీయ ఫలము కావాలనుకున్న వాడికి, పొందుకున్న వాడికి, ఆత్మీయతను పొందుకున్న వాడికి, ఆత్మలో నడుస్తున్న వాడికి, భయభక్తులతో కలిసి భక్తి చేస్తూ విశ్వాసం చూపిస్తూ ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా శరీర ఫలములలో ఒక్కటైనను నీ దగ్గర అలవకూడదు, నీ దగ్గర ఉండకూడదు. తొలగించుకుంటేనే అప్పుడు ఏమొస్తాయి నీకు? ఆత్మీయ ఫలములు. 22వ వచనం చదవండి. కేవలంలో ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? నిగ్రహం.
ఇవన్నీ కూడా మనం చూస్తే అపోస్తలుడైన పౌలు వీటన్నిటికంటే బలమైనది, మంచిది ఫలాన్ని, ఇవన్నీ మనలో మిళితం చేసేది ఒక ఫలం ఉంది. ఆ ఫలం పేరు ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ఫలం పేరుంటే ప్రేమ. అన్నిటికంటే బలమైనది, ఇవన్నిటిని దగ్గర చేర్చేది, వీటన్నిటిని నడిపించేది ఒక ప్రేమ. ఒక ప్రేమ మాత్రం. ప్రేమిన వల్ల ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్న మాట మంచితనం కూడా ఉండాలంట. ఏముండాలి? మంచితనం కూడా ఉండాలి. మంచితనం అంటే మంచితనానికి సమాధానానికి నేను ఆలోచన ప్రకారంగా దగ్గర సంబంధాలు కనబడతాయి. సమాధానం కావాలంటే మనకి ఏం కావాలి? మంచితనం ఉండాలి. మంచితనం అనేది సమాధానంలో నుంచి వస్తుంది. ఇద్దరు మంచోడురా, ఉంటుంది, చాలా పూరిగా ఉంటుంది, ఎవరు దూరికి వెళ్తారు అన్నవాడిని ఏమంటారు? మంచోడు. నువ్వు మంచోడు అంటే ఇటు పెద్ద మంచోడు, ఇటు చిన్న మంచోడు అని చెప్తారు. కాబట్టి నువ్వు మంచితనం సంపాదించుకోవాలంటే నీకేం కావాలి? సమాధానం అనేది చాలా చాలా అవసరమైనది. అందులో నుంచి కొన్ని విషయాలు ఆత్మ ఫలం ఏమనగా సమాధానం. దానికోసం మాట్లాడుకున్నాం. చివరిగా మనం ముగించుకుందాం కొన్ని విషయాలు చెప్పుకొని. ఏముంది? దేవుడే సమాధానమును అనుగ్రహిస్తాడు, ఇంకెవ్వరు కూడా ఇవ్వకూడదు. దేవుడు మందిరములో దేవుడు వాక్యమైన దేవుడు తప్ప ఈ లోకంలో సమాధానం ఏ వ్యక్తికి ఇచ్చిన దేవుడు ఎవరు లేరు. హల్లెలూయా. ఎవరికి సమాధానం లేదు కాబట్టి సమాధానానికి కర్త అయిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఎంతకంటే ఏ గ్రంథాలైనా చదవండి. యేసుక్రీస్తు తప్ప ఇంకెక్కడ ఎవరు కనబడదు. యేసుక్రీస్తు గూర్చిన మాట తప్ప ఇంకెక్కడ కనబడదు. సమాధానానికి కర్త కాబట్టి దేవుడు తప్ప సమాధానానికి ఎవరో ఇవ్వలేరు. చదువుదాం. 1 దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. 3:16. ఏముంది? ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చదువు లాస్ట్ క్వశ్చన్ చదవండి. సమాధానకర్తయు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను ఎన్నవచ్చు సమాధానకర్తయు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభు మీ అందరికీ తోడైన గాక. ఆమె చెప్పండి. ఆమె చెప్పండి. 2 సార్లు అన్నాడు ఇక్కడ. ఏమని? తెలుగులో నడిచింది మీకు సమాధానము అనుగ్రహించును గాక. ఇప్పుడు వచ్చింది ఊపిరికి. ఏడో ధ్యాసలో ఉంటున్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే. నా ముందు కూర్చున్నారు కానీ మీరు ఇక్కడ లేరు. శరీరం మాత్రం బాడీ కనపడుతుంది. అలాగే మీ మనసు మాత్రం ఎక్కడో, కళ్ళు ఎక్కడో తిరుగుతున్నాయి, చెవులు ఎక్కడో ఉన్నాయి వింటున్నారు. చెప్పిన వారికి దాంట్లో లేదంటే అక్కడే మళ్ళీ ఎక్కువ దాని చూసి చక్కని అందించారు. చదువుతున్నారు. మీరేం చేస్తున్నారు? ఏడో ధ్యాసలో ఉన్నారు. ఆ అమ్మాయి ఇంకా ఎక్కడో తెలియదు. వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. అటు ఇటు తిరుగుతున్నారు. సగం ఇదేనా, సగం తీరిదేనా? అసలు కుదిరిగా కూర్చోలేకపోతున్నారు. 2 గంటలైనా దేవుడితో గడపలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో అటు ఇటు తిరుగుతూనే ఉంటున్నారు. అది మంచి పద్ధతి కాదు. అది న్యాయబద్ధమైనది కాదు. కొద్దిగైనా సిద్ధపడండి ప్రభు సన్నిధికి. చదివాను కదా మనకు. ఏం చదివాను? లాస్ట్ డేట్ బాబు ఆత్మీయ ఫలాలని ఆశా నిగ్రహం. ఏమన్నా నిగ్రహం అనేది ఉన్న ఓర్పు సహనం అనేది మనం చాలా అవసరమైనది. అప్పటి నుండి ఇలా నిలబడి నేను ఉండి వాక్యం చెప్తున్నా. నా ఎదురుగా కూర్చున్న మీరు భయభక్తులు లేకుండా
మీరు ఇష్టానుసారంగా పెట్టుకుంటుంటే ఇంకా నేనేమి మీకు బోధించాను. అందరూ బయటకు తిరుగుతున్నారు. చాలా సంఘాలు అలా చాలా దూరం ఉంటాయి సంఘాలు. వారు వచ్చి మరలా వెళ్ళే వరకు ఆమె వరకు బయటికి వెళ్ళదు. మరలా ఇంటికి అక్కడి నుంచి మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ప్రశాంతత తీర్చుకుంటారండి. మీరేంటమ్మా అసలు భక్తి లేని సంఘంగా తయారవుతున్నారు. బుద్ధి జ్ఞానం ఉండాలి కొద్దిగా సంఘానికి. 10 మంది వచ్చినప్పుడు కానీ ఒక సేవకుడు వచ్చి వాక్యం చెప్పినప్పుడు కానీ వాళ్ళ మధ్య మీరు ఇలాగే ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? దేవుడి దగ్గర సాక్ష్యం చెప్పాలి. దేవుడి దగ్గర మీరు తీర్పులోకి వస్తారు. కాబట్టి కొద్ది జాగ్రత్తగా భయభక్తులతో ఉండండి. భయభక్తి అనేది చాలా అవసరం. కుటుంబంలో బిడ్డలకి, భార్యకి, భర్తకి, అందరికీ ఎలాగ భయభక్తులు ఎలాగ అవసరమో దేవుడి సంఘానికి కూడా భక్తి భయం చాలా అవసరం. అది లేక ఇలాగా జరుగుతుంది ఈ రోజున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి ఏముందో. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధమైన చేతను ప్రతి ఎడము చేతను మీకు సమాధానము ఏ తరంలో అంటున్నాడంటే, ఏ కాలంలో ఏ సమయంలో అంటున్నాడంటే ప్రతి విధము అయిన సమాధానము ఇస్తానంటున్నాడంటే ప్రతి విధమైన చోటును కూడా ప్రతి విధము చేతను అంటే నీవు ఏ సమయం ఏ సందర్భం ఎక్కడ ఎలా ఉంటున్నావో ప్రతి చోట కూడా నువ్వు చేసే ప్రతి పనికి కూడా నువ్వు ఆడే ప్రతి మాటకి కూడా నువ్వు నివసించే ప్రతి నివాసానికి కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? దేవుడే ఇవ్వాలండి. అది యేసు ప్రభువే ఇవ్వాలని. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తే నీ ఇంటికి ఏమై ఉండాలి? సమాధానకర్త అయి ఉండాలి. యేసుక్రీస్తే నీ ఒంటికి సమాధానకర్త అయి ఉండాలి. యేసుక్రీస్తే నీ యొక్క ప్రయాణానికి సమాధానకర్త అయి ఉండాలి. యేసుక్రీస్తుని నీ నడిపించేవాడిగా ఉండాలి. సమాధానకి కర్త కాబట్టి దాని వల్లే అనగా యేసుక్రీస్తు వలన మాత్రమే ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది. ఇంకెవరి వల్ల కలుగుతుంది? అంటే దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఎలా ఉంటారో సమాధానం గలవారుగా ఉంటారు. ఇంకెవరు ఉండలేరు. వారికి అది ఆశానకరం అనేది ఉండదు. ఎందుకంటే వారికి తెలియదు. వారికి మంచితనం అంటే తెలియదు. తెలుస్తుంది ఏదో ధర్మాలు చేసాం కదా అనుకుంటారు. తర్వాత సాటి కొట్టినా లేకపోతే అక్కడ ఇక్కడ వారు అన్ని సందర్భాల్లో మంచితనంగా ఉండరు. కొన్ని సందర్భాల్లో కానీ క్రైస్తవుడికి భయము భక్తి అనేది ఉండాలి. దేవుని రాకడనేది ఒకటి తెలుస్తుంది. ప్రభు రాబోతున్నాడని తెలుస్తుంది. అందుకే వాక్యానుసారంగా నడవడానికి, దేవుని యొక్క వాక్యము ద్వారా బలపరచబడడానికి మనకు భయముతో వణుకుతో మనం నడుస్తూ ఉంటాం. అందుకే మనము సమాధానం గలవారిగా అందరూ ఎన్ననుకున్నప్పటికీ కూడా పోనీలే అని చెప్పేసి వదిలేసి నడుచుకున్న వాడి క్రైస్తవుడు ఒకడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో సమాధానం లేదు. లోకంలో సమాధానం కొనువైపోయింది. మనుషుల్లో మంచితనం లేదు. అందుకే మనిషిని మనిషిగా చూడలేకపోతున్నాడు. ఇతడు నాతోటి మనిషే కదా చూడలేకపోతున్నాడు. అందుకే బైబిల్ ట్యాగ్లు పెడుతున్నారు, కార్పెంటర్కి ట్యాగ్లు పెడుతున్నారు, పాస్టర్ గారిని కొడుతున్నారు, సువార్తలు కొడుతున్నారు. మంచితనం ఎక్కడుంది? అందుకే వీరు తల దించుకొని తల వంచుకొని సమాధానం గలవారుగా వారిని దీవించి వస్తున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు సమాధానం గలవారు, మంచితనం గలవారు. మంచితనాన్ని బట్టి సమాధానాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఆయన సమాధానాన్ని అప్పగించేస్తున్నాడు. సమాధానం గలవాడిగా తిరిగి వచ్చేస్తున్నాడు. పోయేదేమీ లేదు, అక్కడ పోయేదేమీ లేదు. తిరిగి ఇతను మహదానందాన్ని పొందుకుంటున్నాడు. నా దేవుడు నా యేసు క్రీస్తు కోసం, నా స్వార్థ కోసం నేను ఈ యాతన, ఈ యొక్క హింస భరించుట నాకు మేలు అనుకుని వస్తున్నాడు. హల్లెలూయా. ఆ మంచితనము, ఆ సమాధానము ప్రభువును నమ్ముకున్న వారికి ఉన్నది కాబట్టి వారు చేయగలుగుతున్నారు. అనగా క్రైస్తవుడు సమాధానం గలవాడిగా ఉండాలి. ఉన్నాడు కాబట్టి ఉంటాడు. ఎందుకంటే అతడిలో వాక్యం అనే భయము భక్తి అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడే సమాధానకర్త మనకు. అందుకే చదవండి ఇంకొక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త అదే వచనం చదువుతాం. 5వ అధ్యాయము 9వ వచనంలో సమాధానం కలిగి ఉంటే వారు ఏమై ఉంటారంట? దానికన్నా ముందు ఏమనుంది? సమాధానం గలవారు ధన్యులు. సమాధానం గలవడం ధన్యులు అవుతారు. ధన్యులు
ఇప్పుడు చూడండి, వాడిని కొట్టారు, తిట్టారు, హింసించారు, కానీ బైబిల్ తగలబెట్టారు, కరపత్ర దగ్గర తగలబెట్టారు. కానీ ఇక్కడున్న బైబిల్ ఎవరైనా తగలబెట్టగలరా? ఇక్కడున్న కరపత్ర దగ్గర ఎవరైనా తగలబెట్టగలరా? ఇక్కడున్న మాధుర్యకరమైన ఆస్థాన విగ్రహాన్ని ఎవరైనా తగలబెట్టగలరా? ఇక్కడున్న మంచితనాన్ని, సమాధానాన్ని ఎవరైనా తగలబెట్టగలరా? అందుకే వారికి ఇచ్చారు సమాధానము. అలాగే సమాధానం గలవారే వీళ్ళు కూడా తిరిగి వెనక్కి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎవరి ధన్యులు? సమాధానం గలవారే ధన్యులు. దేవునికి స్తోత్రం. ప్రభు రాజ్యము నిమిత్తము సమాధానం గలవారు ధన్యులు. కింద 14 వచనంలో కూడా ఉంటుంది కదా, నా నామము నిమిత్తము మిమ్మల్ని ప్రజలు ఏం చేస్తారు? హింసిస్తారు, దూషిస్తారు. మీరు చాలా మంది అబద్ధాలు కూడా వేస్తారు, కానీ అప్పుడే మీరు ధన్యులు ఉంటారు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీకటి ఆవరిస్తుంది, వెలుగు దగ్గరికి చీకటి ఆవరిస్తూ ఉంటుంది. నేను కూడా వెలుగు చూడాలి, నేను కూడా వెలుగులోకి రావాలి అని చెప్పేసి అది రావటం వల్ల వెలిగించబడదు, వెలుగు కూడా చీకటి అయిపోతుంది, వెలుగు కూడా చీకటి అయిపోతుంది. అందుకే దేవుడు ఏం చేస్తాడు? చీకటికి వెలుగుకి పొత్తేమి లేదు, కలపకండి, మీరు వెలుగు సంబంధులు. అది వస్తే మీరు దూరంగా ఉండండి, దాన్ని పంపు వేసే శక్తి సంపాదించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది మనం చూస్తున్నాం, మూడవ దాన్ని మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 14:19 వచనం చదవండి. ఏమన్నా? కాబట్టి సమాధానము, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తము అనుసరించుము. దేవునికి స్తోత్రం. దేన్ని అనుసరించాలంట? చదవండి. ఎక్కడ ఉందో? సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని మనము అనుసరిద్దాం. దేవునికి స్తోత్రం. ఎటువంటి పరస్పర యొక్క విధమైన వాదమైన ఏది వచ్చినప్పటికీ కూడా మనకు సమాధానము ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధిని ఇస్తుంది. హల్లెలూయా. సమాధానము క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. అందుకే ఎవరు ఎందరైనప్పటికీ కూడా ఎక్కడో చనిపోవాలి అనుకున్నవారు, ఎక్కడో చనిపోవలసిన వాడు అపోస్తలుడైన పౌలు చివరికి నీవు రోమాలో కూడా సువార్త చేస్తావు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. అక్కడ రోమాలో కూడా నీవే సువార్త చేస్తావు. వారు ఎట్టారా? వారేంటో పేట్లెత్తి అవుతున్న పని అవ్వదు, లేకపోతే ఇంకొకరు సువార్తను పంపితే అవుతుందా? అవ్వదు. బలముగా అందరికంటే గొప్ప సేవ చేసి క్రీస్తు తర్వాత అనుభవపూర్వకమైన మంచి శ్రమను అనుభవించి హింస పొందినవాడు అపోస్తలుడైన పౌలు. అందుకే అంటున్నాడు కదా, ఆయన అనుకున్నాడు, రోమాలో నేను వెళ్తానా, నేను సువార్త చెప్తానా, వారు వింటారా? వారి మనుషులు ఎలాంటి వారంటే పావులు లాంటి వాళ్ళు, పగబెడతారు, కక్ష తీసుకుంటారు. ప్రభు అన్న మాట వింటేనే వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. అలాంటిది మన మాట ఎలా వింటారు అనుకుని ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ తెలియపరుస్తున్న మాట మనం చూస్తున్నట్లయితే, నువ్వు రోమాకి వెళ్తావు, అక్కడ సువార్త కూడా చేస్తావు, అనేకమైన వారిని రక్షిస్తావు, కానీ నేను మరణం ఉంటానని కూడా, మరణిస్తానని కూడా, మనుషులు మంచివారని కూడా, మంచివారు కాదు అని కూడా తెలిసినప్పటికీ కూడా, మరణం ఉంది అని తెలిసి కూడా అడిగిపెట్టే నాదుడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అడిగిపెట్టగలరా? కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నా మట్టికైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం. చావు లాభం అంట. బ్రతుకుట, నేను బ్రతుకుతున్నాను అనుకో, నా బ్రతుకంతే కూడా ఎవరి కోసం? యేసుప్రభు. చచ్చిపోతే మాత్రం చావు లాభము, బ్రతికే దేవుడి కోసం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప ఐక్యత కలిగిన మాటది, ఐక్యపరిచిన మాటది. సమాధానకర్త దేవుడు తనతో లేకపోతే ఆ మాటలో వస్తుంది. తనలో ఉన్న అనుభవమున సమాధానాన్ని అనుకోకుండా ఉంటే ఎలా వస్తుంది ఆ మాట? దేవుడు ఎన్ని శ్రమలు, ఇబ్బందులు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా తొలగించకుండా ఎదుర్కొనే శక్తి అపోస్తలుడైన పౌలుకి ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ప్రభు మీద శిక్ష అందలేదు. ఆయన అగౌరవంగా మాట్లాడలేదు. ఆయన నీవు
ఒకవేళ నీకు నచ్చితే ఇది నా దగ్గర అలాగే ఉంటేనే నాకు మేలు జరుగుతుంది అనుకుంటే ఆ ముళ్ళు నాకు అలాగనే ఉంచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు సమాధానకర్త, నన్ను సమాధానపరుస్తాడు. అలాగే నాకు కూడా సమాధానం ఉండాలి. నా దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సమాధానంగా ఉంటాడు. అందుకే ప్రేమానురాగాలు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా అతను చచ్చే వరకు కూడా ప్రేమనే ప్రకటించాడు. హల్లెలూయా. ఒక పాట ఉంటాడు, ప్రేమే జగతికి మూలం, జగతికి ప్రేమే మూలం. ఆ పాటని ఆ వాక్యాల నుంచి రాసిన భక్తుడు ఎంతో అర్థంగా రాశాడు. దేవునికి స్తోత్రం. ప్రేమే జగతికి మూలమని, అది సమాధానం పరుస్తుందని, అది మంచితనం చూపిస్తుందని, అది ఓర్చుకుంటుందని, అది సహిస్తుందని, అందరినీ కూడా మిళితం చేస్తుంది, అందరినీ కలుపుకుంటుంది, అందరితో ఐక్యతగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమాధానంగా నువ్వు ఎక్కడికైనా అక్కడ వాదన ఉంటుంది, వారు చంపేస్తారు, వారు మంచివాళ్ళు కాదన్నప్పుడు నువ్వేం పట్టుకుని వెళ్ళాలి చెప్పండి? అక్కడికి ఏం పట్టుకెళ్ళాలి? ప్రేమ, మంచితనం, సమాధానం. ఏం పట్టుకెళ్ళాలి? ప్రేమ, మంచితనం, సమాధానం పట్టుకెళ్ళాలి. ఆ చోటుకి ప్రేమ, మంచితనం, సమాధానం పట్టుకెళ్ళేవనుకో నీవు వారి మాటలు గ్రహించుకో, నీవు అక్కడ జరిగే వాటికి నువ్వు తలవచ్చు, నీవు వారు చెప్పే పని చేయి. నాలుగోది, నీకు నీ దేవుడికి ఇష్టమైన మాత్రమే అక్కడ మాట్లాడతావు. వ్యర్థమైన మాటలో నీ నోటంట పలకనవ్వకుండా సమాధానకర్తని నీకు చేస్తాడు, సమాధానపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సద్రక్, మేషక్, అబేద్నెగోలు నిలబడ్డారు. అంతే నిలబడ్డారు. ఆ ముగ్గురు నిలబడ్డారు. అందరూ ఎవరికి వారే దండాలు పెట్టేసుకొని, దండలు వేసుకుని బొడ్లు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు కొబ్బరికాయలు కొట్టేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చిన గొడవలు బాబు, ఈ ఒక్కరోజు కదా, ఒక పూట కదా, 5 నిమిషాలు కదా కొట్టేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతారు. అందులో మరి ముగ్గురే క్రైస్తువులు, ఎవరు లేరంటారా? లేరంటారా? ఉన్నారా లేదా చెప్పేయండి. ఉంటారా ఉండరా? ఉంటారా ఉండరా? మొన్నటి దినాన్ని ఎక్కడంటే మధుపాడులోని, మధుపాడు ఎక్కడికి వెళ్తాం? మధుపాడు అది మధుపాడేనా? రెండు కలిపి చెప్పారు. మధుపాడులోని ఒక తీర్థయాత్ర జరిగింది కదా. రోడ్డు మీద గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గర ఎవరినో కరెంట్ తిట్టారు కదా, తెలుసమ్మా? ఎవరిన కానీ కోసుకుంటెట్టుకున్న వాడిని కరెంట్ పైకి తిట్టారు కదా. అది ఆ జాతర అంటే దానికోసం గుడికి తెలియదు కదా, అందుకోసమే చెప్తున్నాడు. ఎక్కడైనా కరెంట్ లేకపోతే అది చూశాడు. ఆ జాతరకి వెళ్ళిన వారు, ఆ జాతర ఎవరికి సంబంధించింది? ఎవరికి సంబంధించిందమ్మా? అన్యులకి సంబంధించింది. అన్య ఆచారాలకు సంబంధించిన ఆచారం అది. అది చెయ్యాలి, లేకపోతే ఆ గ్రామం, పట్టణం మొత్తం నాశమైపోతారు 10 సంవత్సరాలు కదా. అందుకే అక్కడ అలా చేస్తారు. కొత్త గుళ్ళు కట్టుకోవాలంటే బాగా చేస్తారు. వారి విశ్వాసం అన్నది, వారి నమ్మకం, వారు నమ్ముతున్న లోకానుసారమైన ఆ యొక్క క్రియ చేస్తున్నారు, వాళ్ళు చేసుకుని పోతున్నారు. ఇంతకీ అక్కడ జనాలు ఎంతమంది వచ్చి ఉంటారో చెప్పగలరా? అంతనే చెప్పండి. మీరు వెళ్ళారని చెప్పట్లేదు, అంతనే చెప్పండి. ఎంతమంది వస్తారంటారా? ఒక 4,000 మంది వచ్చారు. ఎంతమంది? 4,000 మంది వచ్చారు. అక్కడ 8,000 మంది క్రైస్తవులు ఉంటారు. చెప్పండి అమ్మా, అక్కడ 8,000 మంది క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు మీకు అందరికీ చెప్తున్నాడు, శత్రాజు మీద అభివృద్ధి ముగ్గురు నిలబడ్డారు కదా, క్రైస్తవులు అక్కడ లేరేమో, అందుకే వీళ్ళు ముగ్గురు మరి గట్టి దండుగా నిలబడ్డారు, క్రీస్తు తరపున నిలబడ్డారు, వారి విశ్వాసంతో నిలబడ్డారు. క్రైస్తవులు ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళని నిలబడలేమని ఉంటారు. మధుపాడులో జరిగిన ఆ జాతరకి అందులో క్రైస్తవులు కూడా మిళితమయ్యారు. మిళితం అవ్వడం వేరు, వెళ్ళి పోరాడటం వేరు. పోరాటం వారు సత్రాన్ని చేశారు, అభివృద్ధి వారు పట్టుకెళ్ళింది సమాధానం, మంచితనం, ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు పట్టుకెళ్ళింది ఏం తెలుసా? ఆశ. ఏం పట్టుకెళ్ళారు? ఆశతో వెళ్ళారు. ఎలా వెళ్ళారమ్మా? ఆశతోని. అక్కడ ప్రభు ఉన్నాడు కదా, యేసు ఉన్నాడు కదా, ఆశతో చూడడానికి వెళ్ళారు. ప్రభు అలా పైకి
అందుక ఏమన్నంటే ఏమో ఒకడు అన్నాడు కదా, శత్రుఘ్న మేషాక అబేద్నెగోలో అక్కడ నిలబడ్డారు కదా, మేము కూడా అలా నిలబడి ఎదిరించినందుకు వెళ్ళినప్పుడు ఎవడెవరండి అలా వెళ్తారా? వెళ్తే నువ్వు సాధించగలవా? నువ్వు ఓర్చుకోగలవా? నీకు అంత ఓర్పు ఉందా? అంత నిగ్రహం ఉందా? లేదు. అందుకే ఇంటికాడి నుంచి ఆశ్రయం. ఎందుకని అక్కడ చూద్దాం ఎంత జనాభా వస్తారో ఏమవుతుంది, అక్కడ జాతర జరుగుతుంది, మళ్ళీ సంవత్సరం అయితే వస్తాయి, మళ్ళీ సంవత్సరం గారు చూడడానికి ఏముండదు, మన దగ్గరలో చేసింది కదా, దూరం ఎలాగే వెళ్ళమని చెప్పేసి క్రైస్తవులే వెళ్ళారండి. క్రైస్తవులు చాలా మంది అక్కడ ఉన్నారు. అందులో మన సంఘస్థులు ఉన్నారు. చివరి పాయింట్కి వచ్చింది అంత చెప్పడానికి. అందులో మన సంఘస్థులు కూడా ఉన్నారు. ఆడ మగం అందరూ ఉన్నారు. అది ఏమి లేదంటే రోడ్డు అలా వెళ్తుంటే ఎగిరి కూడా కనపడ్డాడు అంటున్నారా? రోడ్డు మీద ఉండే వస్తున్నారు అందరూ. అదే రోడ్డు మీద చూద్దామని నువ్వు కూడా వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళావు. గ్రౌండ్లో అందరూ కలిసావు. అన్నయ్య మామయ్య బాగుందా నిలిచావు, కరెక్ట్గా ఉన్నాయి, బాగానే ఉన్నావు, కూతురు ఆడుకున్నావు, మాట్లాడావు, జోకులు వేసుకున్నావు, అది వేస్తే డ్యాన్స్ నువ్వు వేసావు, ఆ ఎగిరి వరకున్నావు. ఆ ఎగిరి కింద వచ్చే వరకు ఏంటంటే అలా చూడాలంట. చూడకపోతే మళ్ళీ ఇంటికి వచ్చేది మరి శాపం తగ్గుతుంది. అందుకోసం నువ్వు కూడా అక్కడే ఉన్నావు. ఎవరైతే ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు ఉండరా? ఎక్కడ లేరు, ఎక్కడ లేరు. అదే క్రైస్తవ సభలు జరిగినప్పుడు కానీ, ఆరాధన జరిగినప్పుడు కానీ, ఆదివారం కానీ, శుక్రవారం కానీ అందులో ఉన్నారా? అందులో ఉన్నారా? నువ్వు మాట్లాడినవారు, నువ్వు వెళ్ళిన వారు, నువ్వు ఎవరి దగ్గర రమ్మంటే వెళ్ళిపోయావో, ఎవరి బైకుల మీద వెళ్ళిపోయావో, ఎవరి సందర్భం పోతే నువ్వు వెళ్ళిపోయావు, పరిగెత్తి వెళ్ళిపోయావో, వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారని ఇంటికి వెళ్ళి అన్నం తిని వారి యొక్క దేవి దేవతలకి ఆహారం వండుకొని మూల పెట్టుకుందంతా నువ్వు తినేసి మింగేసి వచ్చావో, వాళ్ళనే ఒక ఆదివారం, వాళ్ళనే సభ పెడదాం, మీటింగ్ పెడదాం, అంత జనాభా వెళ్ళి మిమ్మల్ని కూడా రమ్మంటే జనాభా అంటే ఏంటి తెలుసా? వాళ్ళందరూ అంగీకరులు కాదు. వీళ్ళు ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్, వీళ్ళు ఫ్రెండ్, వీళ్ళు ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్, వీళ్ళందరూ ఏకమై అక్కడ ఏం చేస్తారు? గ్యాదర్ అవుతున్నారు. అందరూ క్రైస్తవులు కూడా చాలా మంది చేస్తారు. అందరూ మిళితమైపోతుంది. ఎవడో చూడడానికి చెప్పేసి అమర్చు అక్కడే అందరూ అక్కడే ఉన్నారు. పరిశుద్ధత పవిత్రత లేని చోటకి నువ్వు వెళ్ళొచ్చా? నువ్వు వెళ్ళావు. పరిశుద్ధత పవిత్రత ఉన్న చోటికి అపరిశుద్ధుడైన వాడు, చీకటిలో ఉన్నవాడు రావచ్చా, రాకూడదా? చెప్పండి. రావచ్చు కదా. మరి పరిశుద్ధత పవిత్రత ఉన్న చోటికి వాడు రావట్లేదు. కానీ పరిశుద్ధత అపవిత్రత అంటే పరిశుద్ధత పవిత్రత లేని చోటికి మాత్రం నువ్వెందుకు వెళ్తున్నావు? మరి నువ్వు వెళ్తున్నావు అక్కడికి, నువ్వు వాటిని ప్రోత్సహిస్తున్నావు. మేము చెయ్యద్రా చెయ్యద్రా. ఈ 10 మంది అందరికీ జాతర ఒక ఎవరు ఉంటే వాళ్ళే చేసుకుని భజన ఎవరు ఉంటుంది అక్కడ? ఉండదు. జనాలే తీర్థం అంటే, జనాలే జాతర అంటే. జనాలు లేకపోతే ఏమీ లేదు. మన ఊరిలో ఒక జాతర జరిగింది. ఏ సంవత్సరం లేదు, ఈ సంవత్సరం జరిగిందిరా జాతర అన్నాడు. ఏమైనా కొత్తగా పెట్టారు రా అన్నాను నేను. లేదు, చాలా జనం వచ్చేసారంట. ఏమున్నారంట అక్కడ చెప్పండి? జనాలు. అంతేనా? ఒక సినిమా హిట్ అయింది అనుకో, అర్థమైంది, ఎక్కువ మంది దానికి వెళ్తున్నారండి, ఆకర్షితులు అవుతున్నారండి. ఎక్కువ రోజులు ఎక్కువ మంది తగ్గకుండా సినిమాలు మిగులుతున్నాయి. ఇటు పొప్పట్టు బాగుపడటం అంతే. మరి నువ్వెందుకు నీ దేవుడిని అలా చేయట్లేదు? నువ్వెందుకు నీ ప్రభు దగ్గరికి అలా నడిపించట్లేదు? అంటే నీ దగ్గర మంచితనము, ప్రేమ, సమాధానము లేదు. లేకే నీవు మిళితమైపోతున్నావు, లోకముతో కలిసిపోతున్నావు. లోకముతో కలిసిపోతూ వచ్చి ప్రభుత్వాలను ప్రార్థన చేసేస్తావు, వచ్చి భజన కార్యక్రమాలు చేస్తావు, వచ్చి ఆరాధన చేస్తావు, వచ్చి ప్రభువా నేను దొరికినా నాకెందుకు ఇవ్వట్లేదు, అందరికీ ఇవ్వను అన్నాడు. అవినీతి కార్యాలు, అపరిశుద్ధత, అవిశ్వాసం కలిగిన నీవు ప్రభుని అలా అడగవచ్చా? నీ కార్యక్రమాలు బాగున్నాయా? నీ పనితీరు బాగుందా? ఏది బాగోకపోయినా ప్రభు దగ్గరికి వచ్చి మాత్రం అడిగేస్తావు. నాకెందుకులే, లోకంతో కలిసి వెళ్ళిపోవాలి కదా, బ్రతికనున్నా మనుషులతో కలిసి వెళ్ళిపోవాలి కదా అన్నట్టుగా నువ్వు చేస్తున్నావు అంటే ప్రభుని పూర్తిగా నమ్మలేదు. అందుకే అక్కడికి వచ్చిన వారందరూ కూడా నాకెందుకులే అని చెప్పేసి దండం పెట్టుకొని అక్కడ ఆ పళ్ళు పెట్టేసి పూల దండలు వేసేసి పూలు చెల్లేసి వెళ్ళిపోయారంటే
కానీ ముగ్గురు వారు కూడా వచ్చారు. వారు కూడా వచ్చారు. దేనికి వచ్చారు తెలిసిన? సువార్త ప్రకటించడానికి. చావైనా బ్రతుకైనా అక్కడ తీర్చేసుకుందాం. వారు చేస్తున్నది మంచి పని కాదు, మంచి పని కాదు. వారు చేస్తున్నది వారే దేవుడు వారు చేస్తున్నారు. మరి మనం నమ్ముకున్న దేవుడు ఏంటి? అదేంటి చూపిద్దాం అక్కడ చెప్పేసి నా ప్రభు గొప్పవాడని చెప్పడానికి మాత్రమే వాళ్ళు వచ్చారు. నువ్వు వెళ్తున్నావు, వెళ్ళిన చోట ఎవరికైనా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? భక్తిగా ఉంటున్నావా? యథార్థంగా ఉంటున్నావా? కూతురు మాట్లాడకుండా ఉంటున్నావా? లేకపోతే అసష్టమైన కార్యాలు చేయకుండా ఉంటున్నావా? కార్యాలు చూడకుండా ఉంటున్నా, కార్యాలు వినకుండా ఉంటున్నావా? లేదే. కానీ వీళ్ళు మాత్రం ఏ పని మీద వచ్చారంట? ప్రభు పని మీద వచ్చారంట. దేవునికి ఇస్తూ ఉంటాం. జాతరకి వెళ్ళినవారు, పూజించినందుకు వెళ్ళినవారు, అక్కడ వారితో కలిసిన క్రైస్తవులు ఎవరైనా సువార్త చెప్పడానికి వెళ్తారా? చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పండి? అదే గుడి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు గొప్పవాడని రోడ్డు మీద నీ మాట నీవే నీ పని చేసుకుంటారు. ఎవరితో మాట్లాడతారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? 10 మంది వచ్చి ఏం చేస్తారు? కొట్టేస్తారు. కొట్టేస్తారు కదా. ఆ 10 మంది చెప్పట్లేదు. అక్కడికి వెళ్ళి మనకెందుకులే వీళ్ళతో పాటు గుంపులు కలిసిపోదాం అని చెప్పేసి క్రైస్తవుల లక్షణాలు ఉన్నవాడు క్రైస్తవులాగా ప్రవర్తించమని మనలో ఇంటికి వచ్చే వరకు అసలు క్రైస్తవులాగా ప్రవర్తించావు. మనం వెళ్తుండగా కట్టుకుంటూ మారిపోతే, మాట మారిపోతే, చేతలు మారిపోతే, అడుగులు మారిపోతే, ప్రవర్తన మారిపోతే, సమాధానకర్త అయిన ఆ దేవాది దేవుడికి సమర్పణ కలిగిన వాడిగా ఉండవు. ఇష్టానుసారం నడుస్తుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాస మోసాలను బట్టి నీవు వచ్చి ఆరాధించినా స్తుతించినా అర్పణలు ఎన్ని ప్రభు సన్నిధికి అర్పించేసినా జరిగాని నీ భక్తి బాగోపోతే, నీ గుణగుణాలు బాగోపోతే, నీ ప్రవర్తన బాగోపోతే అవేవి కూడా దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంగీకరించాలంటే మొట్టమొదటి మారాలి. నీ ప్రవర్తన మారాలి, నీ బుద్ధి మారాలి, నీ వంకర జీవితం మారాలి. 2 పడమల అడిగి వేసి వచ్చిన జీవితం మారాలి. అది మారకుండా నువ్వు సమాధానం పడకుండా, మంచితనం లేకుండా, ప్రేమ లేకుండా నీవు ఈ లోకానుసారంగా శరీరానుసారంగా బ్రతికితే మాత్రం ప్రభు నీ యొక్క అర్పణలని, నీ ప్రార్థనని అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వారు ముగ్గురు అక్కడ ఉన్నారు, సాధించారు. ముగ్గురే ఉన్నారు, సాధించారు. వారు ఆల్రెడీ ముందే అనుకుంటారు, చెత్తపాటు కలిగి వచ్చారు. దేనికోసం? అక్కడ ఏదైనా పర్లేదు, ఏమైనా పర్లేదు అని తీర్చుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా మనం అలా తీర్చుకోలేము. అంత ధైర్యం మనకి లేదు. అంతేనండి. అంత ధైర్యం ఎవరికి లేదు. అంత ధైర్యం నీ బంధువులతోనూ మాట్లాడవు, నీ ఫ్రెండ్స్లోనూ చెప్పు యేసుక్రీస్తు నిజమైన దేవుడురా, జీవం కలిగి మార్గం అది, నువ్వు రారా బాబు, నేను నీతో ఉండే కంటే నువ్వు నాతో వస్తేనే నీకు మేలు జరుగుతుంది, మనందరికి మంచిది, మనందరం కలిసి ఇక్కడ ఉండడం కాదు పరలోక రాజ్యంలో ఉంటామని నువ్వు చెప్తావా? చెప్తావా? ఏది అటువంటి అనుభూతుందా? అలా చెప్పాలన్న మనసుగా నీకు అదే మంచితనం, ప్రేమ, సమాధానం అంటే. దేవునికి స్తోత్రం. నీవు సమాధానంగా ఉన్నాననుకోవడం కాదు, నువ్వు సమాధానంగా ఉన్నానని దేవుడికి ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు సమాధానాన్ని పంచినప్పుడు, ప్రేమను పంచినప్పుడు, మంచితనాన్ని పంచినప్పుడే. దేవునికి స్తోత్రం. అది పంచేవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 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 మరొక విషయాన్ని చెప్తాం. మరొకటి, సమాధానం మీకు కావాలి అంటే, కాయాలి అంటే సమాధానమే మనకి కాపలాగా ఉండాలంటే ఏం చేస్తారు? చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4:7 చదవ. 4:7. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావులగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానం ఏమై ఉంటుందంటమ్మా? మనకు సమాధానము కావలగా ఉంటుంది. సెక్యూరిటీ. సమాధానానికి కర్త ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే మనకు సమస్తమునకు ఏమై ఉంటాడంట? సెక్యూరిటీ ఉంటాడంట.
కాపలాదారుడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం ప్రకటిస్తే, సమాధానం కలగాలి ఉంటే, సమాధానము నీవు పంపిస్తూ ఉంటే, సమాధానంలోనే నువ్వు నడుస్తూ ఉంటే, సమాధానకర్త నీకు ఏం చేస్తాడు తెలుసా? కాపలాగా ఉంటాడంట. హల్లెలూయా. నీ బ్రతుకు జీవితకాలం అంతా కూడా నీకు ఆధారంగా ఆయన నిలబడతాడు. ఎందుకంటే సమస్త జ్ఞానములకు మించిన సమాధానం. జ్ఞానములు అన్నింటికి మూలమైంది సమాధానం. జ్ఞానం కలిగిన వాడు ఎందుకే ఎలా ఉంటాడు చెప్పండి? సమాధానం కలిగినవాడు ఎలా ఉంటాడు చెప్పండి? జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడు? అసలు శాసనైన జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఓపికగా ఉంటాడు. ఎలా ఉంటాడు? ఓపికగా, సహనముగా, సమాధానంగా ఉంటాడు. ఎందుకంటే వారికి ఎప్పుడు రోడ్లు వేయగలిగితే వాళ్ళకి రా అన్నట్టు. అంతేనమ్మా? ఈ సమాజంలో ఉంటుందంటే వీటికి మాటలు రావురా, వీటికి ఏం తెలియదురా, వీటికి తెలియదు ఉండరా, వీటికి మాట్లాడుతురా, వీడు ఎక్కడైనా వీడిని ఎంతమంది మోసం చేయొచ్చురా. చివరికి తెలియదు ఏంటంటే ఎవ్వరూ అతను మోసం చేయలేరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సమాధానకర్త ఆయనకి కాపలాగా ఉన్నాడు. అందుకే జ్ఞానముతో ముందుకు వెళ్తున్నాడు, జ్ఞానముతో అభ్యసిస్తున్నాడు, జ్ఞానముతో ఆలోచిస్తున్నాడు, జ్ఞానముతో అడుగులు వేస్తున్నాడు. ఎక్కువ మాట్లాడు, మించి మాట్లాడు, వ్యర్థమైన మాటలు లేకపోతే వ్యర్థమైన వాటితో తిరగడం, వ్యర్థమైన చేయడు, వ్యర్థమైన చూడడు. ప్రతి విషయాన్ని కలవ కప్పినట్లుగా అతడు ఆలోచిస్తాడు. దేవుడికి నచ్చినట్లుగా బ్రతికితాడు. మౌనంగా ఉంటూ ప్రతిదీ కూడా అనేకమైన వారికి అనుకూలంగా బ్రతికితాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం కలిగిన వారు అనగా సమాధానంగా ఉంటాడు. కానీ జ్ఞానము కంటే మించినది ఏంటి? సమాధానం అంటున్నాడు. సమాధానం ఉంటే మనకేమవుతుంది? జ్ఞానము, బుద్ధి, నీతి, న్యాయం అన్ని కూడా మనకు తెలుస్తుంది. ఈ సమాధానం లేకే దేశాల మీద పడి చేస్తున్నారు, బాంబులు వేసుకుంటున్నారు, పొలగొట్టేస్తున్నారు, మనుషులు చంపేస్తున్నారు. సమాధానం లేకే రాష్ట్రాలు తిరుగుబాటు చేస్తున్నాయి. సమాధానం లేక మనుషుల మీద మనుషులు వస్తున్నారు. సమాధానం లేకే ఈ రోజున అనేకమైన వారు ఎమినాతీరుగా బ్రతుకుతున్నారు. సమాధానం లేకుండా కుటుంబాలు విడిపోతున్నాయి. సమాధానం లేకే ఈ రోజు విడాకులు తిరుగుతున్నాయి, భార్య భర్తలు విడిపోతున్నారు, కొట్టుకుంటున్నారు, చంపుతున్నారు, చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమాధానం లేని మనుషులు చీకట్లో ఉంటారు. చీకట్లో ఉన్నవారు సమాధానం లేని వారిగా ఉన్నారు. సమాధానం లేని వారు మరి ఏం చేస్తున్నారు? వారికే తెలియకుండానే జరిగిపోతుంటారు. దేవునికి స్తోత్రం. సమాధానం కలిగిన వారుగా ప్రభు సమాధానకర్తగా మన సమాధానానికి ఆధారంగా కావల కాస్త ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యం చేత ఆధారం చేసుకుని నీతిమంతునిగా ముందుకి వెళ్ళడానికి ఆధారము మనకి కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని ఆధారం చేసుకుని వారు సమాధానకరవారిగా, ప్రేమ గలవారిగా, మంచితనం గలవారిగా ముగ్గురు నిలబడి చేతులు కట్టుకుని సమాధానం చెప్తున్నారు. సమాధానంతో దేవునికి స్తోత్రం. సమాధానంతో సమాధానం చెప్తున్నారు. అయ్యా మీరు గొప్పవారు, మీరు రాజులు, మీరు ప్రభులు, కాబట్టి అని నీవు కట్టించిన ప్రతిమకు మాత్రం మేము నమస్కారం వందనాలు చేయాలి, సాగిలు పడతాం. ఎందుకంటే మా దేవుడు వేరే, తన భావం లేదు, తన తీరు లేదు, అతను ఒక్కడే దేవుడు. అతడు ఏ రూపంలో కూడా ఉండడు. ఏ మనిషి అయితే తయారు చేయలేడు, మనం తయారు చేసింది అతను. మరి తన్ను మనం పూజించాలి. కాబట్టి మేము అతన్నే పూజిస్తున్నాం. మరలా మేము దీక్షలో ఉన్నాం, మనం నిష్ఠలో ఉన్నాం, మనం సంపూర్ణ దృష్టిలో ఉన్నాం, శాశ్వత కాల దృష్టిలో ఉన్నాం. మేము నిష్ఠంగా ప్రేమిస్తున్నా, పూజ చేస్తున్నా ఆయన ఒకడు ఉన్నాడు. ఆయన రహస్యవాది, ఆయన అదృశ్యుడు, ఆయన నిజమైన దేవుడు. మాతో మాట్లాడుతున్నాడు, మమ్మల్ని దర్శించి మా బ్రతుకులు మార్చాడు. ఇది కాదు నేను పూజించలేమయ్యా, క్షమించండి, మా దేవుడు ఒక్కడే మాకు దేవుడు అని చెప్పాడు. ధైర్యంగా చెప్పాడు.
ఏ భయం లేకుండా చెప్పాడు, కలవరపోటు లేకుండా చెప్పాడు. ఎందుకంటే వారితో దేవుని కావలగా ఉన్నాడు, సమాధానకర్తగా ఉన్నాడు. సెక్యూరిటీ నాకు ఉంది, నా దేవుడే నాకు సెక్యూరిటీ. కాపాడితే కాపాడతాడు. అదేమన్నాడు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. మరొక మాట అన్నాడు, ఒకవేళ రక్షించకపోయినా సరే మేము సిద్ధమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత త్యాగపూరితమైన ఆలోచన ఎలా వచ్చిందో తెలుసా? మంచితనము, ప్రేమ, సమాధానం నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. హల్లెలూయా. అప్పుడు రాజుకి చిరాకు వస్తుంది రాదా? చిరాకు వస్తుంది కదా. ఇప్పుడు పెద్దోళ్ళు కొద్దిగా గొప్ప, కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు కానీ, పలుకుబడున్న వాళ్ళు కానీ వాడి దగ్గరికి వెళ్ళి నేను సలహాలు ఇద్దామంటే అవుతుందా? అవుతుందమ్మా. మొదటి ఏం చెప్తారు? నేను చెప్పింది చెయ్యి. ముందు ఏమంటారా? నేను చెప్పింది చెయ్యి, నువ్వు ఏం చెప్పొద్దు అంటే వారు డబ్బుతో కొనుక్కుంటారు, ధర్మతో కొనుక్కుంటారు. పలుకుబడితో కూడిన వారి యొక్క గర్వం, అహంకారాన్ని వారు చూపిస్తారు. ఎదుటి వాడు చెప్పింది వినడు. దేవుడు ఏం చెప్తున్నాడు? మంచి మాట ఉంటే చిన్న పిల్లవాడు చెప్పినా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వారు చెప్పారు, చెప్పవలసింది చెప్పారు, ఏవలసిన విత్తనాలు వేశారు, కానీ అవి అతనిలో ఫలించలేదు. ఎందుకంటే చీకటి బాగా ఆవరించి ఉంది ఆ రాజుకి. అందుకే వెంటనే అతడు ఉద్రేకముతో, అత్యాగ్రహము కలిగి, కోపం ఇంకా ఎక్కువ పనిచేసుకొని ఆ వేడిని ఏం చేశాడు? మరింత వేడంతలో వేడిగా చేసి వారిని ఆ అగ్నిగుండంలో ఏం చేశాడమ్మా? పడిచేశాడు. ఎవరు పడేయాలి? ఎందుకని? తప్పు చేస్తున్నవాడు, పొరపాటు చేస్తున్నవాడిని ఎవరు పడేయాలి? క్రైస్తవులని చెప్పి దొంగగా బ్రతుకుతున్నవాడిని, దౌర్జన్యంగా బ్రతుకుతున్నవాడు, తాగుబోతోండి, దేవుడు అవమానపడుతూ, దేవుడు నామాన్ని అవమానపడుతున్నవాడు, దేవుడి సన్నిధిని అవమానపరుస్తూ బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉంటున్నవాడిని పడేయాలి. అక్కడ వారు అలా లేరే, స్పష్టంగా పరిపూర్ణమైన భక్తి చేస్తూ మేము మా జీవితాంతకాలం నిష్టగా మేము ఉండాలని మేము సమర్పించుకున్నాం, మా దేవుడు ఒక్కడే అని చెప్పిన వాడి కనుక పడవలసింది. లోకానుసరమైన ఆశలతో, శరీర ఆశలతో ఉన్నాడు కాబట్టి రాజు వారి మాటలు అతనికి నచ్చలేదు. అందుకే అంటే చూడండి, ఎక్కువగా చాలా పెద్ద కోపం వచ్చిందన్నమాట. చిన్న కోపంగా ఉన్నవాడు, ప్రేమతో ఉన్నవాడు కాస్త ఎదటివాడు నా మాట ఎందుకు ఎదిరిస్తాడు అన్నవాడికి ఎలా ఉంటుంది? ఎక్కువ కోపం వచ్చింది. నేనే అధికారి, నేనే డబ్బులు, నేనే జనబలం కలిగిన వాడు, నేను రాజును, నా ఎదురుగా వచ్చి నేను ముగ్గురు చేతులు పెట్టుకొని స్మూత్గా చెప్తున్నాను, ఏంట్రా నా మాట ఆలోచించుకున్నాను అని చెప్పేసి అంటే అతనికి ఇంకా ఎక్కువ కోపం వచ్చేసి వారిని వెంటనే వేసాడు. నా కళ్ళ ఎదురుకొని తీసేది అని చెప్పేసి ఏం చేశాడు? యేసులో వెళ్ళిపోయాడు. దాంట్లోకి వెళ్ళాలని ఆసక్తి కలిగిన వారు మాత్రం మిగులుతున్నారు. వీళ్ళు పడేసిన వాళ్ళు ఏం చేశారమ్మా? వెళ్ళిపోయి రావాలి. దేవునికి స్తోత్రం. ముగ్గురిని పడేస్తే రాజుగారికి ఎంతమంది కనపడుతున్నారా? ఏమిట్రా ఎవరిలో తేడా చేశాడు కదా అని చెప్పేసి అమ్మని పిలిచాడు. తేడా ఏం జరిగింది? పడేసింది మాత్రం ముగ్గురు. నాలుగోడెవరు? దేవుడికి స్తోత్రం. నాలుగోడెవరు? వెంటనే ఆ దేవాది దేవుడు వారిని కరించాడు. ఏమంటున్నాడు? మమ్మల్ని రక్షించడానికి నా దేవుడు సమర్థుడు నిరూపించాడు కదా. తన దేవుడు తన బిడ్డల్ని ఎంత గాఢంగా ప్రేమిస్తూ పెంచుకుంటున్నాడో అక్కడ అర్థమవుతుంది. నేను నా రెక్కలని బయట చాపుతున్నాను, అగ్ని నేనే, నీరు నేనే, గాలి నేనే, ప్రకృతి నేనే అన్నాడు. అలాంటప్పుడు ఏ ఒక్కటి నిన్నేమీ చెయ్యలేదు. హల్లెలూయా. ఏ ఒక్కటి నిన్ను ఏమీ చెయ్యలేదు. దేవుని మాట ఎటువంటిదంట? అగ్ని వంటిది. వివేసిన అగ్ని దేవుని మాటకి చాలు, దేవుని బిడ్డలకి చాలు. అందుకే ఏదో హిమాలయానికి వెళ్ళి ఐస్ పొట్టంలో ఏదో సరదాగా తిరిగినట్టుగా అగ్నిగుండంలో ఏం చేస్తారు? హల్లెలూయా స్తుతి మహిమలు తిరుగుతుంటే ఈ ఎంత కోపపడ్డ ఇతడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఆలోచనగా తీసుకొస్తున్నాడు.
ఆయన మైండ్ అంతా ఎక్కడ పడిపోయింది, ఆలోచనలో ఏంటి ఏంటి వెంటనే తీయమన్నాడు. తీశాడు. మొట్టమొదటి చెక్ చేశాడు. ఏం చెక్ చేశాడు? మొట్టమొదట మనిషికి మొట్టమొదటిగా ఏం కారణమే? తల వెంట్రుకలు చూశాడు. ఏదైనా మాడైన వాసనేస్తుందేమని చూశాడు. నో, ఏమాత్రం చాలలేదు. అది తీసినప్పుడు ఎంతమంది వచ్చారు? మరలా ముగ్గురు వచ్చారు. ఏంటి విచిత్రం అని వెంటనే అతడు వారు చెప్పిన సాక్ష్యానికి ఫిరాయిపోయాడు. వెంటనే సాష్టాంగ పడిపోయి మాకు కాదు సాగిలపడం వచ్చింది. ఎవరికే? దేవాది దేవుడు రహస్యమున్న తండ్రికి నువ్వు సాగిలపడాలని చెప్పారు. హల్లెలూయా. నువ్వు కట్టిన విగ్రహానికి మేము సాగిలపడవలసిందే. రహస్యమున్న ఆ దేవుడికి మేము సాగిలపడాలి. మీ విగ్రహానికి వందనాలు చేయాలి. అలాగే మీరు మాకు వందనాలు చేయడం కాదు, నా పాదాలు పట్టుకోవడం కాదు, అదృష్టుడైన పరమంతున్న దేవాది దేవుడిని మీరు వేడుకోండి. ఆయన ఒక్కడే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పిన దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు. ఆయన శాశ్వతుడు. ఆయన సమాధానానికి కర్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమాధానం గలవాడిగా ఉంటే, సమాధానం గలవాడిగా వెళ్తే, సమాధానాన్ని ప్రకటిస్తే నీకు ఆయా సందర్భాలు ఆయా స్థలాల్లో సమాధానకర్త నీకు తోడుగా ఉంటాడు. నీకు సహకరిస్తాడు, సాయం చేస్తాడు. ఏం మాట్లాడు, ఎలా ఉండాలి అని, నీ బుద్ధి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితులు ఎలాగ ఉంటున్నాయి, ఆ పరిస్థితులకు తగ్గ మరి నీవు ఎలాంటి రెస్పాండ్ అవ్వాలని దేవుడు సమాధానకర్త తెలియజేస్తాడు. నీకే సమాధానం లేకుండా, నీవే సమాధానం ప్రకటించకుండా, నీలోనే సమాధానం లేకుండా నువ్వు ఎక్కడికి ప్రయాణించినా నీకు సమాధానం జరిగిన అక్కడ అన్నీ నీకు అనుకూలంగా రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సమాధానకర్తకి మనము కూడా ఎలా కనబడాలంట? సమాధానం గలవారిగా కనబడాలి. దేవుడి యొక్క సమాధానం యేసుక్రీస్తు ద్వారా మనకు వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తును నమ్మి సమాధానం పట్టుకొని మనం వెళ్ళాలి అని ఇక్కడ తెలియపడుతుంది. సమాధానం మీకు కావాలా? కాయు. దేవునికి స్తోత్రం. 5 చెప్తాను ముగించుకుందాం. మనము ఏమన్నా సమాధానము ఐక్యతను ధరిస్తుంది లేక దయచేస్తుంది. ఏం చేస్తున్నామా? ఐక్యతను మనకు పెంచుతుంది. ఇందాక చదివాం మనం 133వ కీర్తన భాగంలో సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరము అనేది మనకి తెలుసుకున్నాం. అది ఐక్యతను దయచేస్తుంది. ఏంటి? సమాధానం మనలో ఉందనుకో, మంచితనం మనలో ఉందనుకో, ఓర్పు సాధన అన్నీ కూడా మనలో వస్తాయి. మౌనంగా ఉంటాం. ఎదటి వారు చెప్పింది వినగలిగే శక్తి, వినికిడి శక్తి మనకు ఉంటుంది అనమాట. అప్పుడు మనం సమాధానం గల వారిగా ఉంటాం. కాబట్టి మనలో ఏం కలిగుతుంది? ఏమొస్తుంది? ఐక్యత అనేది వస్తుంది. ఐక్యత లేకుండా ఏ ఒక్కరు కూడా మరి నిమ్మలంగా మనశ్శాంతిగా ఆలోచించలేదు. ఐక్యత లేకే సంఘాల్లో గొడవలు వస్తాయి, సమాజంలో గొడవలు వస్తాయి, మరి లేక ఇంట్లో గొడవలు వస్తాయి, లేకపోతే వీధిలో గొడవలు వస్తాయి, భార్య భర్తలో గొడవలు వస్తాయి, బిడ్డలో గొడవలు వస్తాయి. అనేకమైన వారి తల్లిదండ్రులకి, అత్త కోడలకి కూడా సమాధానం లేక ఐక్యత అనేది లేకే వారికి అనేకమైన విభేదాలు వస్తాయి. కారణము సమాధానం నీకు లేకపోతే ఐక్యత కలగదు. ఐక్యత కలగాలి, ఐక్యత కలిగి ఉండాలని ఆలోచన నీకు ఉంటే అది మంచి ఆలోచనే. కానీ నీకు మొదట ఏముండాలి? సమాధానం ఉండాలి. సమాధానం ఏం చేస్తుంది? ఐక్యత పరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 తెలియపరుస్తున్న మాట, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునే ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు ఐక్యత అంటే ఏంటి చెప్పండి? ఐక్యత అంటే ఒకరినొకరు సహించుకోవడం, భరించుకోవడం. అది ఏమైనా అవతల వాడు రెండు కాకులు అంటే ఇంకేంటుంది అక్కడ? సమాధానం ఐక్యత ఉండదు కదా. ఈ యొక్క ఒకవేళ సమాధానం నీలో ఉందనుకో ఐక్యత కోరుతారు, ఐక్యతను పంచుతారు. ఐక్యత అంటే ఏంటంటే ఒకడు ఐగా ఉన్న ఇంకొకడు ఏం చేస్తాడు? తగ్గిపోతాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆర్పేస్తారనమాట. ఆ గొడవ, ఆ యొక్క మచ్చముని, ఆ ఒక్క ఉన్న ఆ భేదాన్ని తొలగించేస్తారనమాట. దేవునికి స్తోత్రం. ఇద్దరు కలిసి ఒకే దగ్గర కాకుండా
ఒకరు చెప్పినప్పుడు ఒకరు వినాలి, ఒకరు కోపడినప్పుడు ఒకరు మౌనంగా ఉండిపోయేలాగా చేస్తారు. ఐక్యత అనేది ఇద్దరిని కలవరపరచడవదు, ఇద్దరిని విడిపోనవదు. సమాధానకర్త నీలో ఉండి ఆ సమాధానము మీ ఇరువురిని లేక నీ కుటుంబాన్ని ఎలాగా ఐక్యతగా ఐక్యమత్యముగా జీవించడానికి అది సహాయపడుతుంది, కావలా కాస్తుందని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఆత్మఫలము ఏదనగా సమాధానము. సమాధానం గలవారు ఎటువంటి వారు? ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్న కన్నా ముచ్చుకున్నందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, గొప్ప దేవుడా, ఇంతవరకు మాతో మాట్లాడిన మాటలను బట్టి ప్రభువా, వాక్య భాగాన్ని బట్టి నాయన నీకు వందనాలు. ఈ లోకంలో చాలా మంది నిన్ను నమ్మిన వారు నమ్మలేని వారు కూడా సమాధానం లేకుండా ఉన్నారు ప్రభువా. సమాధానం లేనట్టు ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయండి ప్రభువా. ఐక్యత లేని కుటుంబాలకు ఐక్యత దయచేయండి ప్రభువా. సమాధానం లేని సంఘాలకి సమాధానం దయచేయండి ప్రభువా. ఆయన ఐక్యత లేని సంఘాలకు ఐక్యత దయచేయండి ప్రభువా. సమాధానం లేని సేవకులకి సమాధానం దయచేయండి ప్రభువా. ఐక్యత లేని సేవకుల కుటుంబాలకు కూడా ఐక్యతను దయచేయండి ప్రభువా. ఈ ప్రపంచంలో నీ ఒక్కడే దేవుడై ఉన్నావు కాబట్టి ప్రభువా, నీ యొక్క సమాధానము మాకు కాపుదలగా ఉంచండి, బలపరచండి. ఈ రోజు నేర్చుకున్న ప్రతి మాటని ప్రభువా విడిచిపెట్టకుండా మా హృదయమనే పలక మీద వ్రాసుకుని ఎల్లప్పుడూ నీ వాక్యానుసరమైన జీవితం జీవించేవారుగా, సమాధాన గలవారిగా, సమాధానం పంచేవారిగా గురించి బలపరుస్తారని, ఈ వాక్యాన్ని విస్తరింపజేస్తారని, మాలో నెరవేరుస్తారని నమ్ముతూ యేసయ్యా, ఈ యొక్క ప్రభువా వాక్యాన్ని విన్న బిడ్డల ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి సమాధానానికి బిడ్డలుగా ఉంచుతారని నమ్ముతున్నాను ప్రభువా. వారి కుటుంబాలు ఐక్యత పంచుతారని నమ్ముతున్నాను ప్రభువా. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.